మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ అందరికీ ఒక 2 క్వశ్చన్లు వేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో దానికి ఆన్సర్ చెప్పండి. మీకు అడిగిన క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలోనే నా ఒపీనియన్ని తెలియజేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక టీం ఐసీసీ టోర్నీ గెలవాలి అంటే T20 వరల్డ్ కప్ కానీ, లేకుంటే వరల్డ్ కప్ కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ కానీ, ఏదైనా కానీ ఐసీసీ ట్రోఫీ గెలవాలి అంటే బెస్ట్ టీం ఉంటే సరిపోతుందా, లేకుంటే వాళ్ళకి అడిషనల్గా ఇంకా ఏమైనా కావాలా? అండ్ ఇంకొక క్వశ్చన్, T20 వరల్డ్ కప్లో టీమిండియాకు బెస్ట్ స్క్వాడ్ ఉందా? అంటే అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే వాళ్ళకు బెస్ట్ స్క్వాడ్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ఈ టాపిక్స్ పైన నేను ఈ వీడియోలో నా ఒపీనియన్ తెలియజేస్తాను. అయితే వెంటనే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే, మనం అరౌండ్ ద గ్లోబ్ క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మీకు. అంటే వీడియో ద్వారా వీడియోలు చేయలేని కొన్ని టాపిక్స్ ఉంటాయి, చిన్న చిన్న న్యూస్లు. ప్రతి ఒక్క న్యూస్ కూడా మనం ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. ఫేక్ ఛానల్స్లో అస్సలు జాయిన్ అవ్వకండి. మన ఛానల్ పేరు మీద ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ₹1 అమౌంట్ కూడా తీసుకోము, ఫ్యూచర్లో కూడా తీసుకోము. సో కాబట్టి మెయిన్ ఛానల్లోనే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారానే వెళ్ళండి. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ నేను టీమిండియా స్క్వాడ్ గురించి మాట్లాడతాను. ఆ తర్వాత మెయిన్ కంటెంట్లోకి ముందుకు వెళ్దాము. అంటే లాస్ట్ ఛాన్స్ ఎవరికి ఏం జరగబోతుంది అని చెప్పి. సో స్క్వాడ్ని అనౌన్స్ చేసిన రోజే మన ఛానల్లో నేను ఒక వీడియో చేశాను. అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ స్క్వాడ్ అని చెప్పి. కొంతమంది చాలా ఫీల్ అయ్యారు అనమాట. అంటే నేను ప్లేయర్స్ ఎవరిని అనలేదు, ప్రెజెంట్ ఫామ్ను బట్టి ఆ ప్లేయర్స్ టీంలో అవసరమని అడిగాను. సో దానికి చాలా ఫీల్ అయ్యారు. అంటే క్రికెట్ అంటే అదే కదా, ఫామ్లో ఉన్న వాళ్ళు టీంలో ఉన్నారంటే మనం బాగా ఆడతామని ఫీల్ అవుతాం కాబట్టి అలా చేశాను. బట్ ఎవరికి చాలామందికి అది డైజెస్ట్ అవ్వలేదు. బట్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఈ T20 వరల్డ్ కప్లో మనది బెస్ట్ స్క్వాడ్ కాదు. ఇంకా చాలా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళకు మంచి స్క్వాడ్స్ ఉన్నాయి. అండ్ బెస్ట్ స్క్వాడ్తో వస్తే కప్పు కొట్టేస్తారా అని నేను అనట్లేదు. అంటే కప్పు కొట్టేస్తారని నేను అనట్లేదు. అది కూడా నేను రాంగే అంటాను. బెస్ట్ స్క్వాడ్ వెళ్ళింది కదా, వాళ్ళకి కప్పు ఇచ్చారని చెప్పి నేను అనమాట. ఎందుకు అంటే దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. 2007లో మనం ఫస్ట్ T20 వరల్డ్ కప్ కొట్టాము. అప్పుడు మంది బెస్ట్ స్క్వాడా? ఒకసారి వెళ్ళి స్క్వాడ్ని చూడండి. చాలామంది యంగ్ ప్లేయర్స్, ఎంఎస్ ధోని కెప్టెన్. సో ఎవరు కొడతారా బాబు కప్ అనుకున్నారు, కానీ అదే స్క్వాడ్తోనే కప్పు కొట్టారు. సో ఇక్కడ స్క్వాడ్లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారని కాదు, బట్ స్క్వాడ్ రిలీజ్ చేసాక మనకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కాబట్టి దాన్ని షేర్ చేస్తాం. బెస్ట్ స్క్వాడ్ ఉంటేనే కప్పు కొట్టేస్తుందని చెప్పట్లేదు అనమాట. సో స్క్వాడ్తో సంబంధం లేదు. బట్ ఇక్కడ స్క్వాడ్ అయితే అంత బెస్ట్గా లేదని చెప్తున్నాను. ఎందుకు అంటే కూడా రీజన్ చెప్తాను. ఇంకొక రీజన్, చాలా సంవత్సరాలుగా ఉన్న ప్లేయర్సే, T20 వరల్డ్ కప్ ఆడుతున్న ప్లేయర్సే మళ్ళీ మన స్క్వాడ్లో ఉన్నారు. ఒకరు ఇద్దరు మాత్రమే చేంజ్ అయ్యారు తప్ప అంత సేమ్ టీం అలానే ఉంది. అందుకే ఆ రోజు నేను అలా చెప్పాను అనమాట. సో నెక్స్ట్ అనమాట ఇంకొకటి, 2007 మాత్రమే కాదు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఇస్తాను. 1983లో మనం వరల్డ్ కప్ కొట్టినప్పుడు కూడా మనది బెస్ట్ స్క్వాడ్ కాదు. ఎవరికి 0% నమ్మకం కూడా లేదు మనం కప్పు కొడతామని, కానీ కప్పు కొట్టాం. 2011లో కూడా మన దగ్గర మంచి టీం ఉంది, కానీ ప్రతి ఒక్కరూ కప్పు మనం కొడతామని చెప్పింది ఎందుకు తెలుసా? వరల్డ్ కప్ ఇండియాలో జరుగుతుంది కాబట్టి మనకు ఫేవర్ ఎక్కువ ఉంటుందని చెప్పారు తప్పితే టీంని చూసుకొని చెప్పలేదు. ఎందుకంటే అప్పటికి మిగతా టీమ్స్ కూడా చాలా బలంగానే ఉన్నాయి అప్పుడు ఆడే టైంకి కూడా. ఒకసారి మీరు వెళ్ళి మిగతా స్క్వాడ్స్ చూసినా మీకు ఐడియా వస్తుంది. సో ఇదనమాట స్క్వాడ్ గురించి నేను చెప్పాలనుకున్నది. అండ్ ఇంకొక విషయం మీకు క్వశ్చన్ చేస్తాను. ఈ T20 వరల్డ్ కప్కి ఎందుకు అంత బజ్ లేదో మీకు అర్థమైందా ఎప్పుడైనా సరే? అది ఎవరికి అర్థం కాదు ఈ విషయం. అంటే IPL అయిపోయింది కాబట్టి ఇప్పుడే అందుకే T20 వరల్డ్ కప్ పైన ఎవరికి పెద్ద బజ్ లేదని మీరు అనుకుంటున్నారు. అది నిజం కాదు. యాక్చువల్గా గత 10 సంవత్సరాలుగా మనం ఐసీసీ టోర్నమెంట్స్లో సెమీఫైనల్స్కి వెళ్ళడం, ఫైనల్స్కి వెళ్ళడం, వెనక్కి రావడం, దీనివల్ల హార్ట్ బ్రేక్స్ అనేవి ఎక్కువగా జరిగాయి అనమాట ఇండియన్ అభిమానులకు. అందుకే ఈసారి T20 వరల్డ్ కప్కి మన టీం వెళ్తున్నా, మనకి టీమ్స్ పాకిస్తాన్తో లాంటి మ్యాచెస్ ఉన్నా సరే పెద్దగా బజ్ ఎవరు చూపించట్లేదు. అంటే ఎలా ఉన్నారు అంటే, సర్లే చూద్దాంలే, గెలుస్తుందేమో చూద్దాంలే. బట్ మనసులో ప్రతి ఒక్కరికి గెలవాలన్న కోరిక ఉంది, కానీ దాన్ని బయట పెట్టట్లేదు. ఎందుకంటే బయట ఎక్స్ప్రెస్ చేయడము, తర్వాత హార్ట్ బ్రేక్ అవ్వడం ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనమే చాలా ఫీల్ అవుతాం అనమాట ఇండియా ఓడిపోతుంటే చూడలేం. సో అందుకే ఈసారి టీమిండియా ఎటువంటి ప్రెజర్ లేకుండా T20 వరల్డ్ కప్లో అడుగు పెట్టింది. యాక్చువల్గా ప్రెజర్ లేకపోవడం అనేది చాలా మంచి విషయం అనమాట. అది మనకు మాత్రమే కాదు, టీమిండియా ప్లేయర్స్కు. మీకు ఇక్కడ కూడా నీకు ఒక ఆన్సర్ ఇస్తాను. మీకు ప్రెజర్ ఉందా, ప్రెజర్ లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ సపోజ్ మనం ఉన్నాం ఇప్పుడు, మనం అనుకున్న టీమిండియా గెలుస్తుందంటే మనం ఆ ఎక్స్ప్రెషన్ని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాము? ఖచ్చితంగా సోషల్ మీడియాలోనే మనం ఎక్స్ప్రెస్ చేస్తాము. సో సోషల్ మీడియా అంటే కేవలం మనం మాత్రమే కాదు, మన క్రికెటర్స్ కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఫ్యాన్స్కి ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా అంటే దీన్ని రీచ్ అవ్వాలి మనం అని చెప్పి ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతారు. బట్ ఈసారి ఏ ప్రెజర్ లేకుండా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళు బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. కప్పు కొడుతుందని చెప్పట్లేదు, బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈ ప్రెజర్ అంటే ఈ బజ్ లేకపోవడం ఇప్పుడు వరకు
వరకు మాత్రమే పరిమితం అనమాట. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ మన వాళ్ళు ఒక 3-4 మ్యాచ్లు మంచిగా గెలిచారు అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ మనం అందరం సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి ఇండియా గెలవాలి, ఇండియా గెలుస్తుందని చెప్పి నేను వీడియోలు చేస్తాను, మీరు కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ మీరు కూడా వీడియోలు చేసుకుంటూ ఉంటారు. సో కొన్ని రోజులు మాత్రం టీమిండియాకు బాగా కలిసి వస్తుంది అనమాట ఇది ప్రెజర్ లేకుండా ఉండడం. ఇక నెక్స్ట్, ఇప్పుడు నేను అడిగా కదా ఒక క్వశ్చన్ మీకు, ఒక మంచి టీం ఉంటే సరిపోతుందా ఎవరైనా ఐసీసీ టోర్నీ గెలవడానికి? నా దృష్టిలో మాత్రం మంచి టీం ఉంటే సరిపోదు. ఖచ్చితంగా ఎటువంటి కెప్టెన్కైనా ఏ టీంకైనా సరే ఐసీసీ టోర్నమెంట్ గెలవాలి అంటే 10% లక్ ఖచ్చితంగా ఉండాలి. అంటే 90% ప్లేయర్స్ ఆడితే 10% లక్ ఉండి తీరాల్సిందే. ఈ విషయం నేను చెప్పడం కాదు, ఇంతకుముందు కప్పులు గెలిచిన చాలామంది కెప్టెన్స్ చెప్పారు. ఎప్పటిదో విషయాలు చెప్తే మీకు గుర్తుండకపోవచ్చు. రీసెంట్గా ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ టైంలో చెప్పాడు అనమాట, 90% ఎఫర్ట్స్ ఉంటాయి, 10% లక్ ఖచ్చితంగా ఉంటుంది, కష్టపడాలి, మనం లక్ కూడా మనకు ఫేవర్ చేయాలి అని చెప్పి. దానికి మన టీమిండియానే ఎగ్జాంపుల్. ప్రతిసారి ద బెస్ట్ టీంతో వెళ్తుంది, బెస్ట్ ప్లేయర్స్తో వెళ్తుంది, కానీ ఎందుకు చివరి నిమిషంలో అలా వస్తున్నారంటే ఖచ్చితంగా లక్ లేకపోవడమే. సో లక్ ఫేవర్ లేనప్పుడు మరి మన కప్పులు గెలవలేమా అంటే ఖచ్చితంగా గెలవాలన్నమాట. గెలుస్తాము ఎప్పుడు అంటే ఆ లక్కును మించి కూడా మన ఎఫర్ట్స్ ఉండాలి. అంటే ఇప్పుడు 10% లక్, 90% హార్డ్ వర్క్ అని చెప్పే కదా, ఈసారి మన వాళ్ళు 120% హార్డ్ వర్క్ చేయాలి. అంటే 100కి 120%. ఫీల్డింగ్ డిపార్ట్మెంట్, బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక్క చిన్న తప్పు కూడా చేయకూడదు. ప్రతి మ్యాచ్ ఫైనల్ లాగే ఆడాలి. ప్రతి మ్యాచ్ మనకు ఫైనలే, ఫైనల్స్ కొట్టే వరకు ఫైనల్ లాగే ఆడాలన్నమాట. ఏ తప్పు చేయకుండా 100% ఎఫర్ట్స్ కాదు 120% ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా మనం కప్పు కొడతాం. ఎందుకంటే టీమిండియాకు లక్ కలిసి రావట్లేదు బ్రదర్. మనం ఇప్పటికీ చాలాసార్లు బాధపడిపోయాం అనమాట. ప్రతిసారి వెళ్ళడము, వెనక్కి రావడము, ఫైనల్ రోజు మనం హృదయాలు గెలిచామని చెప్పి స్టేటస్లు పెట్టుకోవడము, ఇదే జరుగుతోంది. ఖచ్చితంగా ఈసారి మనకు కప్పు కావాలి, కప్పు కొట్టి తీరాలి మన టీమిండియా వాళ్ళు. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఈ T20 వరల్డ్ కప్ రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి లాస్ట్ T20 వరల్డ్ కప్. రాసి పెట్టుకోండి, నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి ఈ ఇద్దరు టీంలో ఉండరు, ఇది ఖచ్చితంగా. యాజ్ ఏ ఫ్యాన్స్గా ఖచ్చితంగా మనందరం కోరుకుంటాం రోహిత్ శర్మ ఉండాలి, విరాట్ కోహ్లీ ఉండాలని చెప్పి. బట్ టైం అన్నది మన చేతిలో ఉండదన్నమాట. ఇక దగ్గరకు వచ్చేసింది టైము, ఖచ్చితంగా వాళ్ళు రిటైర్ అయిపోతారు T20 వరల్డ్ కప్ గురించి. నేను T20 గేమ్ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. టీంలోకి చాలామంది యంగ్ టాలెంట్స్ వచ్చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ నెక్స్ట్ కూడా ఇంకో 2 years తర్వాత ఉంటుంది. కాబట్టి ఈ లాస్ట్ ఛాన్స్ అనమాట రోహిత్ శర్మకి యాజ్ ఏ కెప్టెన్గా, విరాట్ కోహ్లీకి యాజ్ ఏ ప్లేయర్గా ఒక్క ఐసీసీ ట్రోఫీతో వాళ్ళు బయటకు వెళ్ళాలి. వాళ్ళ కోసం మిగతా టీం వాళ్ళందరూ కష్టపడి గెలవాలి. ఎందుకంటే ఆ ఇద్దరు టీమిండియాకు ప్రెజెంట్ ఉన్న ఒక లెజెండ్స్ అనమాట. అంటే చాలామంది లెజెండ్స్ వచ్చారు టీమిండియా క్రికెట్ నుంచి. అంటే కొంతమంది పేర్లు చెప్తాను నేను. ఫర్ సపోజ్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్, గంగోలీ, సెహవాగ్, ధోని. సో ఇంకా చెప్తే చాలామంది ఉన్నారు, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, అందరూ లెజెండ్సే. మనం పర్ఫార్మెన్స్ వైజ్ చూడకూడదు, వాళ్ళకి వచ్చిన ఛాన్సులకు వాళ్ళు ఎలా ఆడారు అది మాత్రమే చూడాలన్నమాట. అలాంటివి చూసుకున్నప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు మోడ్రన్ డే లెజెండ్స్ టీమిండియా క్రికెట్లో. సో వీళ్ళకు ఒక మంచి ఫేర్వెల్ ఇవ్వాలి కప్పుతో మనం. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నెక్స్ట్ T20 వరల్డ్ కప్కి ఈ ఇద్దరు ఉండరు. ఎంత మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేసినా, ఎంత బాగా ఆడినా నాకు తెలిసినంత వరకు ఉండే ఛాన్సెస్ 0.001 నెగ్లిజిబుల్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకే ఈ T20 వరల్డ్ కప్ కేవలం మనకు మాత్రమే కాదు, వాళ్ళకు కూడా లాస్ట్ అనమాట. అంటే నెక్స్ట్ మనం కొట్టమని చెప్పట్లేదు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చూస్తే చాలామంది ఫ్యాన్స్ ఇప్పుడు ఈ ఇద్దరితోనే కంబైన్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కప్పు కొడితే వాళ్ళకన్నా ఎక్కువగా ఫ్యాన్స్ ఎక్కువ ఆనందిస్తారనమాట. సో ఎలాగైనా సరే ఈసారి మన ప్లేయర్స్ అందరూ కలిసి వాళ్ళిద్దరికి మంచి ఫేర్వెల్ ఇవ్వాలని కోరుకుందాము. ఖచ్చితంగా కప్పు కొట్టాలని కోరుకుందాము. ఈ స్క్వాడ్ గురించి, ప్లేయర్స్ గురించి, టీం గురించి మర్చిపోండి. ఎందుకంటే మనకు స్టార్టింగ్ సూపర్ 8కి చాలా ఈజీగా వెళ్ళిపోతాం ఈసారి మనం, చాలా సింపుల్గా. ఎందుకంటే ఎక్కువ టీమ్స్ యాడ్ అవ్వడం వల్ల చాలా చిన్న టీమ్స్తో మనకు మ్యాచెస్ ఉన్నాయి. మన గ్రూప్లో అయితే మనకు పాకిస్తాన్తో మాత్రమే కొంచెం థ్రెట్ ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటారు. బట్ అస్సలు భయపడకండి, పాకిస్తాన్ పైన ఈసారి మనం చాలా ఈజీగా గెలవబోతున్నాం, పక్కా గెలుస్తాం, డౌటే లేదనమాట. ఏ ప్రెజర్ లేకుండా మన వాళ్ళు ఆడి ఈసారి ఈజీగా గెలిచేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ రిజల్ట్ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉందన్నమాట. సో మన వాళ్ళు చెప్తాయి కదా 100% 120% ఎఫర్ట్స్ పెట్టి ఆడి కప్పు గెలవాలని కోరుకుందాము. ఈ వీడియోలో నేను ఇది మాత్రమే చెప్పాను అనమాట, ఏం పెద్దగా డిస్కస్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.